దేవుని బిడ్డలారా, ఈరోజు నేను మాట్లాడబోతున్న అంశం వాక్యం ఎందుకు విలువైనది, ఎందుకు వాక్యానికి ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి, వాక్యానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి, ఎందుకు వాక్యాన్ని మనం గౌరవించాలి, ఎందుకు వాక్యానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి, వాక్యం చెప్పేటప్పుడు దేవుని మందిరంలో ఎందుకు కూర్చోవాలి. పిల్లరా, వాక్యం లేకపోతే ప్రపంచానికి కలిగే ప్రమాదం ఏంటి, వాక్యం లేకపోతే దేశానికి, గ్రామాలకి, కుటుంబాలకి కలిగే ప్రమాదాలు ఏంటో ఈరోజు దేవుని యొక్క వాక్యముల నుంచి నేను చెప్పాలని ఆశపడుతున్నాను. పిల్లరా, బైబిల్లో ఒక మాట మనం చదువుకుందాం. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనములో గనక మనం చూస్తే, రాబోవు దినములలో దేశములో నేను క్షామమును పుట్టింతును, అది అన్నపానములు లేకపోవటం వలన కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవటం వలన కలుగు క్షామముగా ఉండును, ఇదే యెహోవా వాక్కు. అంటే రాబోయే కాలంలో దేవుని వాక్యం దొరకదట. సాధారణంగా కరువులు ఉన్నాయి, అన్నం లేక, బియ్యం లేక, పప్పులు లేక, ఇలాంటి కరువులు మనం చూసాం. కానీ రాబోయే కాలంలో వాక్యమే ఉండదట, అనగా వాక్యం చెప్పేవారే ఉండరట. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కరువు సంభవించబోతుంది అని దేవుడు తెలియజేస్తున్నాడు. వాక్యం లేకపోతే కలిగే ప్రమాదాలు ఏంటి, వాక్యం ఉంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి, వాక్యం లేదా ఏం జరుగుద్దో బైబిల్ గ్రంథములో ఒక మాట మనం చూద్దాం. సామెతల గ్రంథము బైబిల్ గ్రంథములో నుంచి 1వ అధ్యాయం 22వ వచనం నుండి మనం చూస్తే, ఎట్లనగా జ్ఞానము లేని వారులారా మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉండకూడదురు, అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాస్యం చేయొచ్చు ఆనందింతురు, బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమున సహించుకుందురు, నా గద్దెంపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుచున్నాను, నా ఉపదేశమును మీకు తెలిపేదను, అనగా నా వాక్యాన్ని మీకు తెలుపుతా అని చెబుతూ, నేను పిలవగా మీరు వినకపోతిరి, నేను చేయి చాపగా ఎవరునూ లక్ష్య పెట్టకపోతిరి, నేను చెప్పిన బోధ ఏమీ మీరు వెనక త్రోసివేసి తిరిగి, నేను గద్దెంపగా మీరు లోబడలేదు. అంటే నేను చెప్పిన వాక్యానికి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు గనుక దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందంటే, మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వుతాను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యం చేస్తాను, భయం మీ మీదకి తుఫాను ఎవలి వచ్చినప్పుడు, చుడుగాలి వచ్చినట్లు మీకు అపాయము కలిగినప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం చేసేదను. ఎక్కడైతే దేవుని వాక్యం ఉండదో అక్కడ భయంకరమైన శ్రమలు వస్తాయని దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. ఎక్కడైతే దేవుని వాక్యం ఉండదో అక్కడ భయం పుడుతుంది, ఎక్కడైతే వాక్యం ఉండదో అక్కడ దురాత్మల సమూహం సంచారం చేస్తుంది, ఎక్కడైతే వాక్యం ఉండదో అక్కడ తెగుళ్ళు తాండవిస్తాయని బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది. అనగా ఈ రోజున సమాజాన్ని కాపాడేదే దేవుని వాక్యం. ఎందుకనంటే వాక్యానికి మనం ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని అంటే, బైబిల్ గ్రంథంలో అనేకమైన విషయాలు దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నాయి. ఎందుకనంటే కీర్తనల గ్రంథం 33వ కీర్తన 4వ వచనాన్ని కనుక మనం చూస్తే, యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయునదంతయు నమ్మకమైనది. యెహోవా వాక్యం యథార్థమైనదని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం పరిశీలన చేస్తే ఆయన వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకనంటే ఆ వాక్యం యథార్థమైనది. అంతేకాదు, బైబిల్ గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే ఒక మనిషికి అనేకమైన వ్యసనాలు ఉంటాయి. అనేకమైన వ్యసనాలు పోగొట్టాలి అని అంటే చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వ్యసనాలు పోవు. వ్యసనాలు పోవాలి అని అంటే దేవుని వాక్యమే ఆ వ్యసనాలు పోగొడద్దట. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 28వ వచనాన్ని కనుక మనం చూస్తే, వ్యసనముల వలన నా ప్రాణం నీరైపోయెను, నీ వాక్యము చేత నన్ను స్థిరపరుచుము. అంటే ఎక్కడైతే వ్యసనాలు ఉంటాయో ఆ వ్యసనాలు, తాగుడు కావచ్చు, జోదం కావచ్చు, గంజాయి కావచ్చు, నా ప్రియ దేవుని బిడ్డలారా, సిగరెట్ కావచ్చు, వ్యభిచారం కావచ్చు, భయంకరమైన వ్యసనాలు చాలామందికి ఉంటాయి. ఈ వ్యసనాలన్నీ కూడా పోవాలి అని అంటే దేవుని వాక్యమే సరైనది. ఆ వాక్యమే మనిషి యొక్క వ్యసనాలన్నీ కూడా పోగొట్టేది. అందుకనే ఈ వాక్యం నీ ఇంట్లో ఉంటే అక్కడ చాలామంది పరిశుద్ధంగా ఉంటారు. ఏ ఇంట్లో అయితే వాక్యం ఉంటుందో ఆ ఇంట్లో వ్యసనాలు ఉండవు. ఏ ఇంట్లో వాక్యం ఉంటుందో ఆ ఇంటిలో సమాధానం ఉంటుంది. ఏ ఇంట్లో వాక్యం ఉంటుందో
ఆ ఇల్లు ఆనందముతో ఉంటుంది. ఏ ఇంట్లో వాక్యం ఉంటుందో ఆ ఇంట్లో తాగుబోతులు ఉండరు. నా ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో గనక మన వాక్యాన్ని గనక మనం పరిశీలన చేసినట్లయితే అనేకమైన విషయాలు బైబిల్లో రాయబడ్డాయి. 119వ కీర్తన 11వ వచనంలో గనక చూస్తే వాక్యమట పాపం చేయనివ్వదట. నా హృదయములో, అంటే నేను పాపం చేయకుండా ఉన్నట్లుగా నా హృదయములో నీ వాక్యం ఉంచుకుని ఉన్నాను అంటాడు. అంటే ఎప్పుడైతే వాక్యం నీ హృదయంలో ఉంటుందో మనిషి పాపానికి దూరం అవుతాడు. కాబట్టి ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం పరిశీలన చేస్తే ఖచ్చితంగా వాక్యానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకు నేను ఈ మాట మీతో చెప్తున్నానంటే, బైబిల్లో దేవుడు అంటాడు, మనుషుడు రొట్టె వలన కాదు దేవుని మాట వలన బ్రతుకుతాడని. అంటే దేవుని వాక్యం మనిషిని బ్రతికిస్తుందని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. బైబిల్లో మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో గనక మనం చూస్తే మనకి సారేపతి విధవరాలు కనపడుతుంది. అక్కడ 3.5 సంవత్సరాలు కరువు వచ్చింది. ఆ 3.5 సంవత్సరాల కరువులో ఏలియా అని దేవుడు, నా ప్రియ దేవుని బిడ్డలారా, కేరీతు వాగు దగ్గర నివాసం ఉండమన్నాడు. ఎందుకు ఈ మాట నేను మీతో చెప్తున్నానంటే, ఒక మాట మనం చదువుకుందాము. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో మనం చూస్తే 2వ వచనములో గనక మనం చూస్తే, పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, యెహోవా వాక్యం అతనికి ప్రత్యక్షమై, ఎవరికి ప్రత్యక్షమైంది అని అంటే ఏలియాకు ప్రత్యక్షమైంది. వాక్యం ప్రత్యక్షమై ఏం చెప్పిందనంటే, నువ్వు వెళ్ళి కేరీతు వాగు దగ్గర ఉండము, నీకు కాకోలముల చేత ఆహారమును పంపిస్తాను. అంటే దేవుని యొక్క వాక్యం, కరువులో అందరూ చనిపోతుంటే ఏలియాను మాత్రం ఆహారం ఇచ్చి భోజనం ఇచ్చి దేవుడు పోషించాడు. పిల్లరా, దేవుని వాక్యము పోషించేది, దేవుని వాక్యము బ్రతికిస్తుంది. అంతేకాదు, అసలు దేవుడు ఏలియాని కేరీతు వాగు దగ్గర, ఆ వాగు ఎండిపోయిన తర్వాత మరల ఎక్కడికి పంపించాడో తెలుసా? సారేపతి విధవరాల దగ్గరికి పంపించాడు. సారేపతి విధవరాల దగ్గరికి ఎందుకు పంపించాడు దైవ సేవకుడిని అని అంటే, మీరు అనుకోవచ్చు ఆమెను కూడా పోషించడానికని. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటి తెలుసా? ఆమెను పోషించడానికి కాదు, ఆమెకు వాక్యాన్ని వివరించడానికి వెళ్ళాడు. ఎందుకనంటే వాక్యం వివరిస్తే, వాక్యం అక్కడ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు బతుకుతారు. పిల్లరా, ఆ కరువు కాలంలో ఏ ఇంటిలోనూ వాక్యం లేదు. ఒక్క సారేపతి విధవరాలి ఇంటిలో మాత్రమే వాక్యం ఉంది. కారణం ఏంటో తెలుసా? దైవజనుడు ఆ ఇంట్లో ఉన్నాడు. అందుకే దైవ సేవకుడు అక్కడ చెప్పే వాక్యాన్ని బట్టి కరువులో సారేపతి విధవరాలు బ్రతికింది, తన కుమారుడు బ్రతికాడు. ఆ మాట నేనంటాం కాదు, బైబిల్లో సారేపతి విధవరాలన్న మాటను నేను మీకు తెలియజేస్తాను. చూడండి, బైబిల్ గ్రంథంలో కనుక మనం చూస్తే 17వ అధ్యాయం మొదటి రాజుల గ్రంథం 24వ వచనములో గనక చూస్తే, ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడవై ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదును అనిను. ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడవై ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట, అనగా యెహోవా వాక్యం నిజమనియు ఇందుచేత నేను నమ్మాను. అంటే దైవ సేవకుడు ఆమెకి ఏం చెప్పాడు అని అంటే, ఎప్పటికప్పుడు దేవుని మాటలు చెబుతున్నాడు, దేవుని వాక్యాన్ని చెబుతున్నాడు. వాక్యం చెబుతున్నాడు కాబట్టే, నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది, బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ఆ వాక్యము ఆ కుటుంబాన్ని బ్రతికించింది. ఆ ఇంట్లో ఆ బుడ్డుడు ఆ నూనె పట్టెడి పిండి అవకోకుండా 3.5 సంవత్సరాలు, అనగా మరలా వర్షం కురిసేంత వరకు కూడా ఆమె బ్రతికిందంటే కారణం ఏంటో తెలుసా? దేవుని వాక్యాన్ని దైవ సేవకుడు ఆ ఇంట్లో బోధిస్తూనే ఉన్నాడు. అనగా 3.5 సంవత్సరాల వాక్యం ఆ ఇంట్లో అలా ఉన్నది కనుక ఆమెకి పేదరికం అనేది రాలేదు, ఆమెకి మరణం అనేది రాలేదు. ఆమె బ్రతికింది, తన పిల్లవాడు బ్రతికాడు. పిల్లరా, అందుకనే దేవుని వాక్యం చాలా విలువైంది. అందుకే మన ఇళ్లల్లో వాక్యం ఉండాలి. చాలామంది చూడండి, వారు గృహాలకి దిష్టి బొమ్మలు పెట్టుకుంటూ ఉంటారు, కొంతమంది నరగోస యంత్రాలు పెట్టుకుంటారు, ఆ ఇంట్లోకి ఏమి ప్రవేశించకుండా ఉండాలని. కానీ బైబిల్ ఏమని చెప్తుందనంటే, నువ్వు నరగోస యంత్రాలు పెట్టుకున్న, దిష్టి బొమ్మలు పెట్టుకున్న దురాత్మలు ఆపలేవు పిల్లరా. కొంతమంది గుమ్మడికాయలు కట్టుకుంటారు, ఎర్రగుడ్లు కట్టుకుంటారు. ఇవన్నీ రాబోయే శ్రమలను ఆపలేవు. వాక్యం మాత్రమే ఆపుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకనంటే వాక్యం శక్తివంతమైనది, వాక్యం బలమైనది.
కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని మాటలు అంటున్న మీరు గుర్తుపెట్టుకునండి. నేను ముగింపులోకి వెళ్తూ మాట్లాడుతున్నాను. ఏ ఇంటిలో అయితే వాక్యం ఉంటుందో ఆ ఇల్లు ఆశీర్వదించబడుద్ది. సారేపతి విధవరాల ఇంటికి గుమ్మడికాయలో, ఎర్రగొడ్డలో, కలబందాకులో, పటిక బెల్లలో కట్టుకోలేదు. దైవ సేవకుడు దేవుని వాక్యాన్ని బోధించడం వల్ల, వాక్యం ఆ ఇంట్లో ఉండడం వల్ల ఆ కుటుంబం బ్రతికింది, కరువులో బ్రతికింది. కాబట్టి నేను ముగిస్తున్నాను పిల్లరా, నీ ఇంట్లో వాక్యం ఉంటే నువ్వు దీవించబడతావు. ఏ ఇంట్లో వాక్యం ఉంటుందో ఆ ఇంట్లో అనారోగ్యాలు ఉండవు. ఏ ఇంట్లో వాక్యం ఉంటుందో ఆ ఇంట్లో అప్పులు ఉండవు. ఏ ఇంట్లో వాక్యం ఉంటుందో ఆ ఇల్లు ఆశీర్వదించబడదు. ఏ ఇంట్లో వాక్యం ఉంటుందో ఆ ఇంటికి దురాత్మలు రావు. ఏ ఇంట్లో వాక్యం ఉంటుందో ఆ ఇల్లు గొప్పగా దీవించబడుతుంది. శాంతి సమాధానాలు ఆ ఇంట్లో విరబూరుతాయి. కాబట్టి వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. నీ ఇంట్లో వాక్యం ఉండాలి, నీ ఒంట్లో వాక్యం ఉండాలి. కాబట్టి ఆ విధంగా నీ జీవితంలో వాక్యం ఉంటే నువ్వు దీవించబడతావు, అది నిన్ను బ్రతికిస్తుంది. వాక్యానికి మనం అందరం తలబొగ్గుదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.